కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులతో దోబూచులాడటం మానలేదు. రైతులు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరుతుంటే ఆ డిమాండ్పై స్పష్టత ఇవ్వకుండా ఫిబ్రవరి 14న రైతు సంఘాలతో చర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటించింది. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగజిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నది. 70 సంవత్సరాల దల్లేవాల్ క్యాన్సర్ పేషెంట్. దల్లేవాల్కు మద్దతు జనవరి 15న పంజాబ్ రైతులు, హర్యానా రైతులు జనవరి 17న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రీస్టార్ట్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులతో దోబూచులాడటం మానలేదు. రైతులు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరుతుంటే ఆ డిమాండ్పై స్పష్టత ఇవ్వకుండా ఫిబ్రవరి 14న రైతు సంఘాలతో చర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటించింది. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగజిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నది. 70 సంవత్సరాల దల్లేవాల్ క్యాన్సర్ పేషెంట్. దల్లేవాల్కు మద్దతుగా జనవరి 15న పంజాబ్ రైతులు, హర్యానా రైతులు జనవరి 17న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న రైతు సంఘాలతో చర్చించడానికి అంగీకరించింది. దల్లేవాల్ ఇదే సమయంలో వైద్య సహాయం తీసుకోవడానికి కూడా అంగీకరించారు. కానీ ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. పంజాబ్, హర్యానా రైతులు తమ దీక్షను విరమించారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. దల్లేవాల్ నిరాహార దీక్ష శిబిరాన్ని కూడా వారు సందర్శించారు. దల్లేవాల్ ఫిబ్రవరి 14వ తేదీ వరకు ప్రాణాలతో ఉండటం కష్టమని డాక్టర్ల బృందం అభిప్రాయపడుతున్నది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 14న రైతు సంఘాలతో ప్రభుత్వం జరిపే చర్చల్లో మద్దతు ధరలకు చట్టబద్ధమైన హామీ గురించి ప్రస్తావించకపోవచ్చునని ముందుగానే అధికారులు లీకులు ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా మద్దతు ధరలను సమర్థంగా అమలు చేయడానికి దేశమంతటా వ్యవసాయోత్పత్తులను ఒకే మార్కెట్ గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతోంది. అందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని కూడా చెబుతోంది. ఇందుకోసం జాతీయ విధానాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉంది. అయితే రైతు నాయకులు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రద్దు చేసిన సేద్యపు చట్టాలను ప్రవేశపెట్టడానికి కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఏదో రకంగా రైతులను ఒప్పించి పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద, కౌనేరి వద్ద రోడ్లకు ఆటంకాలు కల్పించిన రైతులను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రైతుల ఆందోళన విరమింపజేయాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తున్నది. 2021 డిసెంబర్లో రైతులకు చేసిన వాగ్దానాలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వం ఏదో రకం మాయోపాయాలతో రైతులను మరోసారి వంచగలని ఆశిస్తున్నది. 2024లో సుప్రీంకోర్టు రైతుల సమస్యల పరిష్కారానికి 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చొరవ తీసుకోవాలని ప్రభుత్వం సన్నాయి నొక్కును నొక్కుతోంది. దేశవ్యాప్తంగా రైతులు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నందున సంయుక్త కిసాన్ మోర్చా సంతోషాన్ని వ్యక్తం చేసింది.